హలో, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. మనం ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జీడీసీ నోటిఫికేషన్ నుంచి మనకి మొన్న 10వ తేదీన ఎగ్జామ్ అయింది కదా. అంటే జీడీసీ అంటే ఏంటంటే డిపార్ట్మెంటల్ టెస్ట్. అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ డిపార్ట్మెంట్ల కోసం ఒక హైర్కి వెళ్ళడానికి నోటిఫికేషన్ పడింది. వాళ్ళ ఎగ్జామ్స్ అవి మొన్న సండే 10వ తేదీన అయింది. అయితే దాని గురించి అప్డేట్ ఏమి ఇచ్చాడంటే రేపు ఉదయం 10 గంటలకు పేపర్ ఓపెన్ అవుద్ది. అంటే వాళ్ళకి 14వ తేదీ నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ అవుద్ది. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే ఈ పేపర్ ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతాడు. లాస్ట్ టైం 2018, 2019, 2022 గ్రూప్ డి పేపర్స్ ఏం తీసుకున్నా యాజ్ ఇట్ ఈజ్గా 99.9% అనేది జీడీసీ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఎలాగ ఉన్నాయో ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా అలాగే ఇచ్చాడు, డిటోగా యాజ్ ఇట్ ఈజ్గా. అయితే ఇప్పుడు ఈ పేపర్ అనేది చాలా మా ఫ్రెండ్స్తో మాట్లాడాను. అంటే జీడీసీ ఎగ్జామ్ మొన్న రాసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే పేపర్ అనేది చాలా టఫ్గా ఉందన్నారు. ఆల్రెడీ నీకు వేరే బోర్డులో అయితే రాశారు ఎగ్జామ్, ఆల్రెడీ వాళ్ళు కట్ ఆఫ్స్ కూడా ఇచ్చాడు, రిజల్ట్స్ ఇచ్చాడు. 30 to 40, 40 to 50 మధ్యలో ఉన్నాయంట కట్ ఆఫ్స్. ఎన్ని బోర్డులు తీసుకున్నా, ఏ బోర్డు తీసుకున్నా వాళ్ళు కూడా మొన్న ప్రిపేర్ అయ్యి వెళ్ళిన వాళ్ళే కదా. కానీ వాళ్ళు 60 to 70 పోనీ మినిమం చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్లో వాళ్ళ 1 ఇయర్ అయిపోయింది, పోనీ ప్రిపరేషన్ వదిలేసి అనుకున్నా వాళ్ళు మినిమం 60 స్కోర్ అని చేసుకోగలరు. కానీ వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారంటే చూడు పేపర్ ఎంత టఫ్గా ఉందనేది. ఏదో భయపెట్టడానికి కాదు, అంటే మన హార్డ్ వర్క్ ఇంకా చేయాలని, ప్రిపరేషన్ కొద్దిగా రూట్ మార్చాలని నేను అంటాను అంతే. అయితే పేపర్ అనాలిసిస్కి వస్తాడికి ఏమైందంటే రీజనింగ్ మనం అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు నార్మల్గా అయితే. కానీ నన్ను ఇచ్చిన పేపర్ ఎలాగుందంటే 30 క్వశ్చన్లో 20 క్వశ్చన్స్ వరకే అటెంప్ట్ చేయగల క్యాపబిలిటీ ఉన్నట్టు ఇచ్చాడంట. అంటే 10 క్వశ్చన్స్ అసలు టైం సరిపోదంట. మెయిన్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లకి ఇచ్చాడు, సిట్టింగ్ అరేంజ్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూజన్స్ ఇవి ఉన్నాయి కదా, అవి ఇచ్చాడంట. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి కూడా నార్మల్గా మనకు ప్యూర్ మ్యాథ్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి ఎప్పుడు కూడా. ఈసారి ఏమైందంటే ఓన్లీ ట్రిగ్నోమెట్రీ నుంచే 6 to 7 క్వశ్చన్స్ ఇచ్చాడంట. ట్రిగ్నోమెట్రీని 6 to 7 ఇచ్చాడు. అలాగే జామెట్రీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మన తొలి ప్యూర్ మ్యాథ్స్ వదిలేసిన వాళ్ళు మహా అయితే 2 or 3 క్వశ్చన్స్ వదిలి రిమైనింగ్ అటెంప్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ప్యూర్ మ్యాథ్స్ వదిలిస్తే మినిమంలో వేసుకున్న 5 క్వశ్చన్స్ అనేవి వదిలేయడం అవుతుంది. సో అది కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. రేపు మార్నింగ్ 10 o'clock పేపర్ ఓపెన్ అవుతుంది కదా. మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న పేపర్ కూడా అప్లోడ్ చేసి రేపు డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి పేపర్ ఎలాగ ఉందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు కానీ మనం ఒకసారి చూద్దాం, పేపర్ అనాలిసిస్ చేసి దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ముందుకెళ్దాం. సో రేపు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడదాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.